ఒంగోలు టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచకండ్ల వెంకట్రావు, టీవీ శ్రీరామ్మూర్తి, సింగరాజు రాంబాబు, మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, ఎస్ఎస్ఎల్ నాయకులు సుండి శ్యామ్, డాక్టర్ రాజవిమల్, అగ్గయ్యరాజు, ఒంగోలు సిటీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు, దాసరి వీరరాఘవులు, ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అద్దంకి రాజేష్ వర్మ, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ శివరావు, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి టి చిరంజీవి, ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు సుదర్శన ఆనంద్, ఎస్ఎస్ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తేళ్ల సుజిత్, ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సీనియర్ మహిళా నాయకురాలు నరసమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనంగా పూలతో నివాళులర్పించారు. పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు ముందుకు జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జన దోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది
పోరు ప్రవాహం. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి కార్యక్రమాన్ని కూడా చేశాం. అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారి సేవలు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు కూడా అమలుపరుస్తున్నారు. ఆయన ముందు చూపుతోటి ఏ విధంగా చేసిన పెట్టుకోవాలి, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా